గవర్నర్ నిర్ణయమే కీలకం. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ పై సంతకం చేస్తారా లేదంటే వెనక్కి పంపుతారా? కేంద్రం సూచనలతో రిజెక్ట్ చేస్తే బీజేపీపై ఎఫెక్ట్. ఆ పార్టీని దోషిగా చూపెట్టేలా కాంగ్రెస్ ప్లాన్. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎవరైనా కోర్టుకు వెళ్తే ఎలా? అధికారంలో మొదలైన చర్చ. యాక్చువల్ గా 2023 ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా చెప్పింది, స్థానిక సంస్థల్లోనూ విద్యలోనూ అన్నిట్లోనూ బీసీలకి 42% కోటా ఇస్తా అని చెప్పింది. దానికి అనుగుణంగానే అసెంబ్లీ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టింది. బీసీ బిల్లు పెట్టి ఆమోదింప చేసుకొని దాన్ని కేంద్రాన్ని పంపింది. కేంద్రము ఆ బిల్లును రిజెక్ట్ చేయలేదు, అలా అని తిప్పి పంపలేదు, దాని దగ్గర నిర్లిప్తంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ప్రజెంట్ ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు నిర్వహించాలి. ఎందుకంటే హైకోర్టు ఆల్రెడీ చెప్పింది సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించి స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని చెప్పింది. కానీ ఇప్పటికిప్పుడు ఆ బిల్లు ఆమోదం పొంది వచ్చేటట్లేదు. ఎందుకంటే మన సుప్రీంకోర్టు క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. 50% మాత్రమే రిజర్వేషన్లు ఉండాలి, 50% ఓపెన్ కోటా. కానీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తే ఈ కోటా అనేది 70% దాకా వెళ్తుంది. ఎందుకంటే బీసీలకు 42%, ఎస్సీలకు 20%, ఎస్టీలకు 10%. అంటే 42, 10, 52, 20, 72% దాకా వెళ్తుంది. అంటే ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లో లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఓన్లీ 50% మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి. దానివల్ల సుప్రీంకోర్టు ఒకవేళ మీరు చేసినా కూడా సుప్రీంకోర్టు కొట్టేస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ పార్టీ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది జూలై 10వ తారీఖు. జూలై 10వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ లో ఏం చేశారంటే ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు. ఇప్పటి వరకు ఎలక్షన్లు జరపడానికి కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్ ని గవర్నర్ దగ్గరికి పోయింది. ఈ గవర్నర్ ఆమోదిస్తారా ఆమోదించరా? ఒకవేళ ఆమోదిస్తే ఏంటి, ఆమోదించకపోతే ఏంటి? ఒకవేళ ఆమోదించలేదు అనుకోండి, ఇప్పుడు బీజేపీ పార్టీ కావాలనే బీసీలకు అన్యాయం చేయడం కోసం గవర్నర్ ఆమోదింపకుండా చేస్తుందని చెప్తారు. ఎందుకంటే అందరికీ తెలిసిన నిజమే, కేంద్రం పైన ఉంది కాబట్టి కేంద్రంలో ఎవరైతే చెప్తారో వాళ్ళే గవర్నర్ గా ఉంటారు రాష్ట్రాలకి. ఇప్పుడు కేంద్రం చెప్పినట్టే గవర్నర్ విన్నాడు అంటారు. కానీ ఇప్పుడు గవర్నర్ ఆమోదించాడు అనుకోండి, ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్తే, అంటే సపోజ్ హైకోర్టుకు వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము రిజర్వేషన్లు అనేది 50% దాటకూడదు. ఇప్పుడు 50% దాటినాయి కాబట్టి హైకోర్టు ఆటోమేటిక్ కొట్టేస్తుంది. కాబట్టి అధికారుల చర్చ మొదలైంది. ఇప్పుడు గవర్నర్ ఆమోదిస్తే ఒకలా ఉంటుంది, ఆమోదించకపోతే ఇంకోలా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలని మళ్ళా గుల్లాలు పడుతున్నారు. ఒకవేళ గవర్నర్ ఆమోదించకపోతే బీజేపీ మీద నెట్టేయచ్చు ఆ నేపంతో. కానీ గవర్నర్ ఆమోదిస్తే ఏం చేయాలి? గవర్నర్ ఆమోదించినా ఎవరు, అంటే మామూలుగా ఎవరు పోయినా కోర్టుకి హైకోర్టు ఒకటే చెప్తుంది. ఏమని చెప్తుంది? మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించండి. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది స్థానిక సంస్థల ఎలక్షన్లప్పుడు 3 టీల విధానం పాటించండి అని. ఆ 3 టీలు ఏంటి? ఫస్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి, ఇవ్వద్దని చెప్పట్లే, రిజర్వేషన్ ఇవ్వండి. కానీ దాని మీద ఒక డెడికేషన్ కమిటీ వేయాలి. డెడికేషన్ కమిటీ వేసి ఆ కమిటీ ఏం చెప్తారో అదే చేయాలి. రెండోది, జనాభా ప్రాతిపదిక మాత్రమే ఇవ్వాలి. జనాభా ప్రాతిపదిక అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏ విధంగా ప్రాతిపదిక ఉంటుందో ఆ విధంగా ప్రాతిపదిక ఇవ్వండి అని చెప్పింది. మూడోది ఏం చెప్పింది? ఈ మొత్తం రిజర్వేషన్ అనేది 50% దాటొద్దని చెప్పింది. అంటే ఈ 3 గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. కానీ డెడికేషన్ కమిటీ వేసింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా డెడికేషన్ కమిటీ వేసింది. కానీ ఈ డెడికేషన్ కమిటీ ఏం చేసింది? కులగణన ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది. కానీ కొత్తగా హోంమంత్రి, కేంద్ర మంత్రి, హోంమంత్రి అమిత్ షా గారు ఏం చెప్పారు అంటే క్లియర్ గా చెప్పారు, జనగణన కులగణన చట్టం 1948 ప్రకారం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కులగణన కానీ జనగణన కానీ చేసే అధికారం కేవలం కేంద్రానిదే. రాష్ట్రాలకి ఈ విషయంలో ఎలాంటి అధికారము లేదు, రాష్ట్రాలు చేసిన చెల్లవు అని చెప్పారు. సో డెడికేషన్ కమిటీ ఇచ్చిన 42% చెల్లకుండా పోయిందనమాట. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ని గవర్నర్ ఆమోదిస్తారా ఆమోదించారా ఈరోజు తెలుస్తుంది. ఒకవేళ ఆమోదిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి, ఆమోదించకపోతే పరిణామాలు ఎలా ఉంటాయి. ఆమోదిస్తేనేమో అంతా నార్మల్, ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్తే హైకోర్టు కొట్టేస్తుంది ఆటోమేటిక్. అంటే బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కలే. ఇప్పుడు ఒకవేళ ఆమోదించకపోతే బీజేపీ పార్టీ కావాలని ఆమోదించట్లేదు అని కాంగ్రెస్ పార్టీ దాని మీద నెపం నెట్టేస్తుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ బిల్లు అనేది ఎట్టుపోయినా ప్రాబ్లమే అవుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ దక్కాలి అంటే అసెంబ్లీలో పాస్ చేసి బిల్లు కేంద్రం ఆమోదించాలి. ఆమోదించి రాష్ట్రపతి సంతకం పెట్టి దాన్ని 9వ షెడ్యూల్లో చేరిస్తే మాత్రమే దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 9వ షెడ్యూల్లో చేర్చిన ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 1973కు ముందు
9వ షెడ్యూల్లో చేర్చిన వాటికి ఎలాంటి న్యాయ సమీక్ష అధికారం లేదు. కానీ 1973 తర్వాత ఏది అయినా షెడ్యూల్ 9లో చేరిస్తే ఖచ్చితంగా న్యాయ సమీక్ష గురి అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కూడా న్యాయ సమీక్ష అధికారం కింద తీసుకొని కొట్టేసే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు మొత్తానికి దీని అర్థం ఏంటి అంటే బీసీలకు 42% రిజర్వేషన్ రావాలి అంటే 2026లో కేంద్ర ప్రభుత్వం జనగణన స్టార్ట్ చేస్తుంది. ఈ జనగణన 2027లో అయిపోతుంది. ఆ 2027లో జనగణనతో పాటు కులగణన కూడా చేస్తానని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కులగణన జనగణన చేసి ఇక్కడ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే మనకు రిజర్వేషన్ ఎలా ఇస్తారంటే వెనుకబాటుతనం అనే ఒకే ఒక కారణంతో ఇస్తారు. అంతేగాని ఇక్కడ కులం మతం ఆధారంగా ఇవ్వరు. సామాజికంగా వెనుకబాటుతనం ఉన్న ఆధారంగా మాత్రమే ఇస్తారు రిజర్వేషన్. ఆ విధంగా వెనుకబడ్డారు వీళ్ళు, రాజకీయంగా వెనుకబడ్డారు అని కేంద్రం భావించి అప్పుడు ఇవ్వాలి. అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ ఆమోదించినా ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్తే అది క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ గవర్నర్ ఆమోదించకపోయినా బీసీలకు 42% రిజర్వేషన్ అనేది దక్కడం అనేది కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చినంత మాత్రాన రిజర్వేషన్ అమలు అవుతాయి అనుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ గారికి బిల్లు పోయింది. గవర్నర్ దాన్ని ఆమోదించవచ్చు, లేదా తిరస్కరించవచ్చు, లేదా రాష్ట్రపతికి పంపొచ్చు. రాష్ట్రపతికి పంపి రాష్ట్రపతి దాని మీద క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే న్యాయ సలహా తీసుకుంటాడు రాష్ట్రపతి గవర్నర్ అవసరమైతే. ఎందుకంటే ఇది న్యాయ సలహాతో కూడినది. ఇప్పుడు ఇది రాజకీయ పర్పస్ లో కాదు చూడాల్సింది, రాజ్యాంగం పర్పస్ లో చూడాలి. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఇది పాజిబులా కాదా అని అవసరమైతే గవర్నర్ న్యాయ సలహా తీసుకోవచ్చు. ఆయన న్యాయ సలహా తీసుకొని ఇది పాజిబుల్ కాదు, ఇది పాజిబుల్ అవుతుంది అని చెప్పే అధికారం ఆయనకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కేవలం ఆర్డినెన్స్ తెచ్చినంత మాత్రాన ఇది జరగదు. అది గవర్నర్ ఆమోదం ఉండాలి. లేకపోతే గవర్నర్ ఆమోదం తర్వాత మళ్ళీ ఎవరు కోర్టుకు వెళ్ళొద్దు. కోర్టుకు వెళ్లకుండా ఉంటేనే బీసీలకు 42% రిజర్వేషన్ అనేది అమలు అవుతుంది రాష్ట్రంలో. సరే చూద్దాం అసలు వీళ్ళు అమలు చేస్తారా చేయరా. ఇప్పుడు ఎందుకంటే హైకోర్టు ఆల్రెడీ చెప్పింది సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్ నిర్వహించమని. అంటే మనకి ఇంకొక 1 వీక్ లో క్లారిటీగా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ లో క్లియర్ గా తెలిసిపోతుంది బీసీలకు 42% ఉంటుందా ఉండదా అనేది మనం చూడొచ్చు.